హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో భాగంగా గతంలో వ్యవసాయం గురించి గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుంటే మనకు వ్యవసాయ రంగం అనేది పూర్తిగా కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందాలి అన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే 2024 ఏప్రిల్ 30 నాటికి వ్యవసాయ నిల్వల నిర్మాణం కోసం, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి గిడ్డంగుల నిర్మాణం కోసం దాదాపుగా 48,357 ప్రాజెక్టులు అనేవి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, రైతు పండించిన పంటను అతనికి సరైనటువంటి మద్దతు ధర వచ్చేంత వరకు ఆ యొక్క ఉత్పత్తులను నిల్వ చేసుకునేటువంటి సదుపాయం కల్పించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 48,357 ప్రాజెక్టులను అయితే మంజూరు చేయడం జరిగింది. అందులో 4,570 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో విడుదల కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2,084 కోట్లతో 20,878 ఇతర ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాయని ఈ యొక్క సర్వేలో పేర్కొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్గా ఏంటి అంటే 48,357 గిడ్డంగులు అనేవి ప్రారంభం కావడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఈనామ్ మార్కెట్. ఇది అందరికీ తెలిసిందే. వ్యవసాయానికి సంబంధించి ఆన్లైన్ విధానంలో మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈనామ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి, అదేవిధంగా ధరల అన్వేషణను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ యొక్క ఈనామ్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. నేటి వరకు అంటే 2024 మార్చ్ 14 నాటికి 1.77 కోట్లకు పైగా రైతులు, అదేవిధంగా 2.56 లక్షల మంది వ్యాపారులు ఈ యొక్క ఈనామ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారని ఆర్థిక సర్వే సూచించడం జరిగింది. అదేవిధంగా 2027-28 నాటికి 10,000 SPOలను కూడా ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం 6.86 వేల కోట్ల రూపాయలతో 2020లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించింది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క 2024 ఫిబ్రవరి 29 నాటికి SPO పథకం కింద 8,195 SPOలు కూడా నమోదు చేసుకోవడం జరిగిందని ఒక సర్వేలో పేర్కొన్నారు. కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అనేటువంటి పథకం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్న మరియు సన్నకారు రైతుల యొక్క వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత అండి. చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్న మరియు సన్నకారు రైతుల యొక్క వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసం దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు అంటే మాత్రం 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క పథకానికి అర్హులు అండి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు నెలకు 55 నుంచి 200 రూపాయల మధ్య ప్రీమియం గనక చెల్లించినట్లయితే, అంటే ప్రతి నెల కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి రైతు నుంచి 40 సంవత్సరాలు నిండిన రైతు వారికి వారి యొక్క స్తోమత బట్టి అంటే 55 రూపాయల నుంచి, అదేవిధంగా వారి వయసును బట్టి కూడా ఈ యొక్క ప్రీమియం నిర్ణయిస్తారు. కాబట్టి నెలకు 55 నుంచి 200 రూపాయల మధ్య వీరు గనక ప్రీమియం చెల్లించినట్లయితే ఆ యొక్క రైతుకు 60 సంవత్సరాలు నిండిన తర్వాత రైతుకు ప్రతి నెల కూడా 3,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా 2024 జూలై 7 నాటికి ఈ పథకం కింద 23.41 లక్షల మంది రైతులు ఈ నమోదు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అదేవిధంగా పెన్షన్ ఎంత కల్పిస్తున్నారో అనేది తెలుసుకుంటే సరిపోతుంది.
మరొక పథకం అండి, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకమే పిఎం ప్రణామ్ అండి. చాలా ఇంపార్టెంట్. పిఎం ప్రణామ్ అండి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం. ఈ యొక్క పిఎం ప్రణామ్ ద్వారా రసాయన ఎరువులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఎరువులను వాడకాన్ని తగ్గించడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రసాయన ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డిపిఏ, సేంద్రియ ఎరువులు వంటి ప్రత్యామ్నాయ ఎరువులను వాడకాన్ని ఈ యొక్క పిఎం ప్రణామ్ అనేటువంటి పథకం ప్రోత్సహించడం జరుగుతుంది. మరొకటండి, అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం, ప్రస్తుతం అత్యంత ఆదరణ కలిగిన పథకమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ యొక్క పథకం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016 సంవత్సరం జనవరి 13వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ఒక సాంకేతిక ఆధారిత పంట బీమా పథకం అండి. చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఒక సాంకేతిక ఆధారిత పంట బీమా పథకం అని గుర్తుంచుకోండి. ఈ పథకం కింద రైతులకు పంట నష్టాన్ని భర్తీ చేయడం కోసం ద్రవ్య సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందండి. అనుకోని సంఘటనల వల్ల పంట గనక నష్టపోయినట్లయితే ఆ యొక్క పంట నష్టానికి సంబంధించి బీమా ప్రీమియం కింద బీమా నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. రైతుల పంట భద్రత కొరకు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు, వ్యాధుల వంటి వల్ల పంట నష్టం జరుగుతుంది. అలాంటి నష్టాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం కోసం ఈ యొక్క ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతు యొక్క జీవనోపాధిని కూడా కాపాడుతుంది అని అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే, ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకం అండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకం ఏది అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అదేవిధంగా బీమా ప్రీమియం పరంగా మాత్రం ప్రపంచంలో 3వ అతిపెద్ద బీమా పథకం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే బీమా విస్తీర్ణం వచ్చేసి 2022-23లో వచ్చేసి 500.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి బీమాను కల్పించడం జరిగింది. అది 2023-24 వచ్చేసరికి 610 లక్షల హెక్టార్లకు ఈ యొక్క బీమా విస్తీర్ణం అనేది చేరుకోవడం జరిగింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2016-17 నుంచి ఈ పథకం కింద 5549.40 లక్షల మంది రైతులు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దరఖాస్తు చేసుకోగా 1,50,589.10 కోట్లు క్లెయిమ్లను కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, మొత్తం జీవీఏలో వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల వాటా అనేది ఏ విధంగా ఉందో మనం గమనించుదాం. ఇక్కడ చూడండి, వ్యవసాయానికి సంబంధించి అనుబంధ రంగాలు ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎగ్జామినర్ అలా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాలు కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసి పంటలండి, రెండవది పశు సంపద, మూడవది చేపలు, నాలుగవది అడవులు అండి. ఈ యొక్క 4 రంగాల వాటా అనేది వ్యవసాయంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే 2017-18లో పంటల యొక్క శాతం వచ్చేసి 10.5%, పశు సంపద 5.1%, చేపలు 1.2%, అదేవిధంగా అడవులు 1.4% అండి. అంటే 2017-18లో వ్యవసాయ అనుబంధ రంగాలలో మొదటి స్థానంలో పంటలు ఉండగా, 2వ స్థానంలో పశు సంపద, 3వ స్థానంలో అడవులు, 4వ స్థానంలో చేపలు అనేవి ఉండడం జరిగింది. ఇక చివరి ఆర్థిక సంవత్సరాలను కనుక పరిశీలిస్తే 2022-23లో ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా ఏ విధంగా ఉందో పరిశీలిస్తే మొదటి స్థానంలో పంటలు ఉండడం జరిగిందండి.
10.1%తో, రెండవ స్థానంలో పశు సంపద, మూడవ స్థానంలో చేపలు, నాలుగవ స్థానంలో అడవులు ఉండడం జరిగాయి. ఇక్కడ చేపలు మరియు అడవులకు సంబంధించిన వాటాలను కనుక పరిశీలిస్తే 1.3%తో, అదేవిధంగా అడవులు కూడా 1.3%తో ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023-24 ఆర్థిక సర్వేలో 2023-24 మొత్తం జీవీఏలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా డేటా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇదే డేటా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటగా పంటలు, రెండవ స్థానంలో పశు సంపద, మూడవ స్థానంలో చేపలు, నాలుగవ స్థానంలో అడవులు ఉన్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రధాన పంటల ఉత్పత్తి అనేది మిలియన్ టన్నుల రూపంగా మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. అందులో భాగంగా 2022, 23, 23, 24 ఈ 2 ఆర్థిక సంవత్సరాలను పరిశీలిస్తే వీటి యొక్క పంటల ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉందో గమనించవచ్చు. అందులో భాగంగా ముందుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి చూడండి, 2022-23లో 329.7 మిలియన్ టన్నులు ఉండగా 2023-24 వచ్చేసరికి 328.9గా ఉండడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గిపోయిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఆహార ధాన్యాలను మనం ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో పండిస్తాం కాబట్టి ఒకసారి ఆ డేటాను కూడా పరిశీలిద్దామండి. ఖరీఫ్లో ఆహార ధాన్యాలు 155.7 పండగా అదే 2023-24 వచ్చేసరికి 156.7గా ఉండడం జరిగింది. అంటే ఖరీఫ్ కన్నా కూడా 2022-23లో ఖరీఫ్ కన్నా 2023-24 ఖరీఫ్లో మంచి ఆహార ధాన్యాలే పండినాయని గుర్తుంచుకోండి. అయితే రబీ సీజన్లలో 157.8గా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండగా 2023-24లో 157.7గా మిలియన్ టన్నులో పంట ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తృణధాన్యాలు చూడండి, 303.6 ఉండగా 304.4%గా 2023-24లో ఉండడం జరిగింది. చాలా స్పీడ్గా చెప్పుకున్నామండి, జస్ట్ డాటాను రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు కాబట్టి చూసుకోండి. అదేవిధంగా పప్పు ధాన్యాలు 26.1 ఉండగా 24.5%కి తగ్గిపోవడం జరిగింది. ఇక వరిని కనుక పరిశీలిస్తే 135.8 నుంచి 136.7కి పెరగడం జరిగింది వరి యొక్క ఉత్పత్తి. అయితే ఖరీఫ్ సీజన్లలో 110.5%గా ఉండగా అదే 2023-24లో 114.4%కి పెరగడం జరిగింది. అయితే రబీ సీజన్లలో 2023-24లో అంటే 2022-23లో 15.0 ఉండగా 2023-24లో 13.4%కి తగ్గిపోవడం జరిగింది. ఇక సజ్జలు చూడండి, 11.4 నుంచి 10.7కు తగ్గింది. మొక్కజొన్న 38.1 నుంచి 35.7కు తగ్గింది. గోధుమ 110.6 నుంచి 112కి పెరగడం జరిగింది. 112.9కి పెరగడం జరిగింది. ఇక చెరుకు 490.5 నుంచి 442.5కి తగ్గిపోవడం జరిగింది. ఇక పత్తిని మనం కిలో బేల్స్లో పరిశీలిస్తాం. 2022-23లో 33.7 ఉండగా 2023-24లో 32.5కు తగ్గడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రధాన పంటల యొక్క స్థూల వైశాల్యం. ఇంతవరకు మనం ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం వాటి యొక్క స్థూల వైశాల్యం గురించి డిస్కస్ చేద్దామండి. ఆహార ధాన్యాల యొక్క మొత్తం ఉత్పత్తి ఎంత అని చెప్పుకున్నాం అంటే 2023-24లో 328.9 మిలియన్ టన్నులు ఉండగా అది ఎంత విస్తీర్ణంలో పండించారో కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి 2022-23లో 132.2 మిలియన్ హెక్టార్లలో యొక్క ఆహార ధాన్యాలను పండించగా 2023-24లో 130.2 మిలియన్ హెక్టార్లలో పండించడం జరిగింది. ఇక తృణధాన్యాలు చూడండి, 103.3 మిలియన్ హెక్టార్ల నుంచి 103.2 మిలియన్ హెక్టార్లకి యొక్క
ప్రధాన పంట కింద వైశాల్యం అనేది తగ్గిపోవడం జరిగింది. ఇక పప్పు ధాన్యం చూడండి 28.9 నుంచి 27.0కి తగ్గిపోయింది. వరి 47.8 నుంచి 47.6% తగ్గిపోయింది. గోధుమ 31.4 నుంచి 31.2కు తగ్గిపోయింది. సజ్జలు 7.6 నుంచి 7.4కి తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న 10.7 నుంచి అంతే స్థానంలో 10.7లో ఉండడం జరిగింది. ఇక చెరకు 5.9 నుంచి 5.6%కి తగ్గిపోయింది. పత్తి 12.9 నుంచి 12.7కి తగ్గిపోవడం జరిగింది. అంటే అన్ని వాటాలు కూడా దాదాపుగా తగ్గిపోవడం జరిగింది అని గుర్తుంచుకోండి. అందుచేతనే 2022-23లో 132.2%గా ఉన్నటువంటి పంటల ఆహార ధాన్యాల విస్తీర్ణం అనేది 2023-24కి 130.2%కి పడిపోవడంతో ప్రతి పంట యొక్క విస్తీర్ణం కూడా గత సంవత్సరంతో పోలిస్తే తగ్గడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక వ్యవసాయానికి సంబంధించి చివరి వీడియో ఉందండి. అందులో మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రధాన పంటల యొక్క ఉత్పత్తిలో మొదటి 3 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే వ్యవసాయ టాపిక్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.